హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీ హోమ్ బేకరీ. ఈరోజు చూస్తుంది ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా తీసుకొని మైదా వేసుకోవాలి. వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని చల్లించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఉండిపోతాయి. స్పాంజ్ కూడా మెత్తగా వస్తుంది. జల్లించుకున్న తర్వాత అందులోని 1/3 కప్ మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కూడా వేసుకుని జల్లించుకోవాలండి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల కేక్ టేస్ట్ వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బౌల్ తీసుకొని అందులో షుగర్ పౌడర్, 1/4 కప్ ఆయిల్ వేసుకుని విస్కర్తో విస్క్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా విస్క్ చేసుకోవాలి. హాఫ్ కప్ అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే అడుగున స్పాంజ్ అడుగున ఆయిలీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి.
కేక్ టిన్ తీసుకుని ఆ కేక్ టిన్లో ఆయిల్ అప్లై చేసుకుని బటర్ పేపర్ లేకపోతే మైదాతో డస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాటర్ని అందులో వేసుకుని ట్యాప్ చేయాలండి. నేను 1/2 kg 4 inch టిన్లో 1/2 kg 6 inch టిన్లో వేసుకున్నానండి. ఓవెన్ ముందుగా ప్రీహీట్ పెట్టుకోవాలండి 10 minutes. ఓవెన్ ప్రీహీట్ పెట్టుకున్న తర్వాత కేక్ టిన్స్ అందులో పెట్టుకుని 30 to 40 minutes బేక్ చేసుకోవాలండి. ఈ విధంగా తయారవుతుంది. చూసారు కదండి, ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్. ఎంతో స్పాంజీగా ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ ఎగ్లెస్ స్పాంజ్.